ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ20 టీమిండియా భారీ విజయం. అయితే మరోసారి టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయడం జరిగింది. అయితే బ్యాటింగ్ లో చాలా స్లో స్టార్ట్ ని అందుకుంది. ముఖ్యంగా వికెట్లు టపటపమని కోల్పోయారు. ఫస్ట్ వచ్చిన శుభ్మన్ గిల్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇలా స్లో రన్స్ చేస్తూనే అవుట్ అయిపోయారని చెప్పాలి. ఇక క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మరోసారి అద్భుతంగా ఆడాడు. తన కంబ్యాక్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇంజురీ తర్వాత 200లకు పైగా స్ట్రైక్ రేట్ తో అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 28 బాల్లోనే 58 రన్స్ నాట్అవుట్ గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ఇక ఓవరాల్ గా నా ఆల్ రౌండ్ ఎబిలిటీతో బౌలింగ్ లో కూడా అదరగొట్టాడని చెప్పాలి. ఇక 20 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా 6 వికెట్లకు గాను 175 పరుగులు అయితే చేయగలిగారు. ఇక ఈ లక్ష్య ఛేదనలో ఇటు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే 74 పరుగులకే ఆల్అౌట్ చేశారు. అంటే ఏకంగా 100 పరుగులకు పైగా రన్ రేట్ తేడాతో అయితే టీమిండియా గెలిచిందని చెప్పాలి. ఇక బౌలింగ్ లో ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణించారు. అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే చెరో వికెట్ తీశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే ఒక వరల్డ్ రికార్డ్ అయితే తీసాడని చెప్పాలి. ఇండియా తరపున ఆల్ 3 ఫార్మాట్స్ లో 100 వికెట్స్ తీసిన మొట్టమొదటి బౌలర్ గా మారాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక వరల్డ్ లో 5th బౌలర్ గా మారాడు. ఫైనల్ గా ఈ విక్టరీ మీకు ఎలా అనిపించింది? అలాగే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళ పేర్లను అయితే కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.